ఓకే జగదీష్ గారు, న్యాయపరంగా మరి వాళ్ళిద్దరు కూడా పరువు నష్టం దావా వేయడానికి సిద్ధపడుతున్నారు. ఆల్రెడీ నోటీసులు కూడా పంపించారు. ఇక నాగార్జున పిటిషన్ మీద ఈరోజు విచారణ జరగాల్సి ఉండే కానీ జడ్జి సెలవులో ఉండడంతో అది పోస్ట్ పోన్ అయింది. మండేకి అప్పుడెప్పుడు జరిగే పరిస్థితి ఉంది. దీంట్లో న్యాయపరంగా కొండా సురేఖ గారు మంత్రిగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందా? అయితే ఎలాంటి ఇబ్బందులు పడబోతున్నారు చెప్పండి. ఖచ్చితంగా పరువు నష్టం దావాలో ఖచ్చితంగా నాగార్జున గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధిస్తారు. చట్టం కూడా ఇలాంటి విషయంలో కఠినంగా ఉంటుంది. ఒక మహిళను ఒక మహిళ భవిష్యత్తుకు సంబంధించి, కుటుంబ పరువుకు సంబంధించి ఆధారాలు లేకుండా, ఎలాంటి ఆధారం లేకుండా ఇలాంటి అలిగేషన్ చేయడం 100కి 100 రూపాయలు తప్పు. ఒక మహిళా మంత్రిగా బాధ్యత అయిపోయిన మంత్రి పదవిలో ఉండి ఇంతటి నీచమైన పదాలు వాడటం, ఇంతటి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా మాట్లాడుకోలేని విధంగా ఆవిడ మాట్లాడింది. ఈ విషయం ఇందులో వాస్తవంగా ఎలాంటి వేధింపులైనా గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు చేస్తుంటే, మీకు దాని మీద ఫిర్యాదులు వచ్చుంటే ఆ ఫిర్యాదును స్వీకరించి అధికారంలో ఉన్న మీరు ఆ ఫిర్యాదును స్వీకరించి ఆధారాలు సేకరించి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాల్సిన మీరు ఆధారాలు లేకుండా మాట్లాడడం, వాళ్ళ జీవితాల్లో సుడిగుండాలు నింపడం, ప్రశాంతంగా వాళ్ళ వ్యక్తిగతంగా విడిపోవాలనుకున్నారు, విడిపోయారు. అది అందరికి తెలిసిన విషయమే. దానికి ఒక కారణాన్ని మీరు క్రియేట్ చేసి ఎవరో అనుకున్నారండి, ఇండస్ట్రీలో అనుకుంటా ఉన్నారు చాలా మంది. ఆ విషయాన్ని నేను మీడియా జగదీష్ గారు ఇప్పుడు ఆమె ఒక మహిళ, ఆ మహిళ ఏదైతే రఘునందన్ రావు గారు మెదక్ ఎంపీగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న క్రమంలో ఒక నూలుమాల వేశారు. ఆ నూలుమాల వేసిన క్రమంలో దాన్ని ఆ ఫోటో తీసి బీఆర్ఎస్ సంబంధించిన పార్టీలో ఎవరో ఒకరు దాన్ని వైరల్ చేయడము, కళ్యాణ్ లక్ష్మి అని దాన్ని సంబోధించడం. ఆమె ఒక మహిళ, మరి ఆమె ఆవేశంగా ఏదో మాట్లాడింది. దానికి ఎగ్జంప్షన్ ఉండదండి? ఉండదండి. ఆవిడ మీకు జరిగిన అన్యాయాన్ని మహిళగా మీరు ఎంత దూరం పోరాడండి. అంతేగాని దీన్ని బేస్ చేసుకుని ఎవడో కార్యకర్త, ఎవడో ఆకతాయి, ఎవడో పనికి మాలిన వాడు ఎవడో చేశారు. కేటీఆర్ చేయలేదు కదా, ఒకరికి కేటీఆర్ చేసుకోవచ్చు. కేటీఆర్ కూడా దిగజారిపోయి అప్పని చేశారు అనుకోండి, నిరూపించండి. అంతేగాని ఆధారమైన విషయాన్ని అనకూడదు అంటున్నా. నేను కొండా సురేఖ గారికి ఆవిడని ఎవరైనా ఈ మాట అన్నా కానీ ఆవిడ పైన ఇలాంటి పోస్టులు పెట్టడం కానీ ఖచ్చితంగా తప్పే. వాళ్ళు చేసిన తప్పు మీరు చేయడం తప్పు కదా. ఈ తప్పుకు ఆమె క్షమాపణ కోరితే ఆమెకి ఎగ్జంప్షన్ ఉంటుందా ఉండదా చట్టపరంగా చెప్పండి? చట్టపరంగా కూడా అవకాశం తక్కువ అండి. ఖచ్చితంగా జరగాల్సిన తప్పు జరిగిపోయింది, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఖచ్చితంగా ఆవిడ శిక్షానుగుణాలు, ఆవిడ పరువు నష్టం దావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆవిడ కాంపన్సేట్ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు మళ్ళీ నోరు జారకుండా. ఏమంటే ఇప్పుడు ఈ రోజు నేను ఉన్మాదంలోనో తాగిన మత్తులోనో ఒక మాట అనేసి వాళ్ళ జీవితాలు నాశనం, ఇప్పుడు ఒక అనుమానాన్ని రేకెత్తించారు కదా. ఇప్పుడు ఏ విషయాన్ని సమాజంలో వదిలేశారు కదా, అదే నిజమైంది. అది ఆ కేటీఆర్ ఆ తప్పు చేసింది, ఆ నాగార్జున ఫ్యామిలీ ఆ తప్పు చేస్తుంటే దానికి ఆధారం ఉంటే వాళ్ళు అవమానానికి అర్హులు. వాళ్ళు ఈ అవమానం పడ్డానికి వాళ్ళు అర్హులు. అలా లేకుండా ఆధారాలు లేకుండా మాట్లాడడం తప్పు కదా. మిమ్మల్ని ఎవరైనా మాట్లాడినా, కొండా సురేఖ గారిని టీఆర్ఎస్ లో కార్యకర్త మాట్లాడినా, వేరే వాళ్ళని వేరే పార్టీ వాళ్ళు